ముందుగా సుఖాసన్ వీడియో చూస్తూ సులభంగా యోగా చేయవచ్చును. ఇది చూస్తూ కంటిన్యూ చేద్దాం. ముందుగా కూర్చుంటూ రెండు చేతులు చిన్ ముద్ర సుఖాసన్. క్లోజ్ యువర్ ఐస్. Straight your spinal cord. Again straight. Deep breathe in. Breathe out. Again deep breathe in. Breathe out. Nadum koncham straight. Again straight. Slowly breathe in. Breathe out. Again deep breathe in. 6, 5, 4, 3, 2, 1. Namaskara posture. 3 times Omkaram. Deep breathe in. Again deep breathe in. Last time. Rough your hands. కొంచెం ఫాస్ట్గా 6, 5, రెండు చేతుల మధ్యలో 8 పుట్టేంతగా ఇంకా ఫాస్ట్గా 4, రెండు చేతులు కదపాలి. 3, ఫింగర్స్ అన్నీ పూర్తిగా టచ్ అవ్వాలి. 2, 1, టచ్ యువర్ నెక్. రెండు చేతులతో నెక్ మజిల్స్ని లాక్ చేస్తూ ర్యాపిడ్ బ్రీత్ ఇన్. ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేతులతో నెక్ని లాక్ చేస్తూ ర్యాపిడ్ బ్రీత్ ఇన్. క్లోజ్ యువర్ ఐస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. కాలు చాపు కూర్చుని పని. జస్ట్ కాలు మీద కాలు వేసుకుంటూ ఓ చేత్తో మోకాలు, ఓ చేత్తో పాదం పట్టుకుని జస్ట్ మోకాలు పైకి ఉంచుతూ అలా కొద్దిసేపు ఉంచండి. రిలాక్స్. ఇంకొకసారి అలాగే ఉంచుతూ స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లైక్. మోకాలు ఎంత వీలైతే అంత పైకి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇంకొకసారి స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. బటర్ఫ్లై పోస్చర్. రెండు అరికాళ్ళు ఒకదాన్ని ఒకటి టచ్ చేస్తూ జస్ట్ ఎక్సైజ్. బటర్ఫ్లై ఎక్సైజ్. మోకాళ్ళు ఎంత వీలైతే అంత పైకి కిందకి ఎక్సైజ్. పూర్తిగా పైకి కిందకి. 6, 5, 4, 3, 2,
1, రిలాక్స్. అగైన్ కాలు మీద కాలు వేసుకుంటూ రెండు చేతులతో మీ పాదాన్ని పట్టుకుంటూ నెమ్మదిగా కాలు పైకి కిందకి, పాదాన్ని ఎంత వీలైతే అంత పైకి కిందకి. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ లెగ్. పాదం ఎంత వీలైతే అంత పైకి స్ట్రెచ్ చేయాలి బాడీ. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. అగైన్ బటర్ఫ్లై పోస్చర్. కూర్మాసన్. రెండు అరికాళ్ళు టచ్ చేస్తూ మీ పాదాలకి మీ బాడీకి మధ్యలో ఒక అడుగు దూరం ఉంచండి. రెండు చేతులు కాళ్ళు కింద నుంచి కూర్మాసన్. రెండు చేతులు కాళ్ళు కింద నుంచి తీసుకెళ్తూ చేతులు గ్రౌండ్ టచ్ చేయండి. టచ్ చేస్తూ అలా ఉంచడానికి ట్రై చేయండి. కూర్మాసన్. 10, 9, 8, 7. కాలి వేళ్ళు ఒకదానికొకటి పూర్తిగా టచ్ అవ్వాలి. కాళ్ళతో నమస్కారం పెడుతున్నట్టుగా కాళ్ళు వేళ్ళు అన్నీ పూర్తిగా టచ్ చేయండి. 5, 4, 3, 2, 1, రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. ఇంకొకసారి కాలు మీద కాలు వేసుకొని సేమ్ రెండు చేతులతో పాదాన్ని పట్టుకుంటూ ఈ పాదాన్ని చెస్ట్ మధ్యలోకి తీసుకురావడానికి ట్రై చేయండి. పాదాన్ని చెస్ట్ వైపుకి తీసుకొస్తూ ఎంత వీలైతే అంత. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ లెగ్. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. ఇంకొకసారి బటర్ఫ్లై పోస్చర్. లాస్ట్ టైం కూర్మాసన్, కూర్మాసన్. లాస్ట్ టైం కూర్మాసన్. రెండు చేతులు కాళ్ళు కింద నుంచి తీసుకెళ్ళి ఇంతవరకు చేయగలిగే వాళ్ళు ఇంతవరకు చేసి, ఇంకా చేయగలిగే వాళ్ళు చేతులు స్లోగా కొంచెం వెనక్కి. రెండు చేతులు అవలేని వాళ్ళు ఒక చెయ్యి కొద్దిసేపు స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. తల పాదాల మీద పెట్టగలిగితే పెట్టండి. కూర్మాసన్. రెండు చేతులు స్లోగా వెనక్కి. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. కాలు మీద కాలు వేసుకుని ఈ కాలు ఎంత వీలైతే అంత పైకి, రెండు చేతులు పైకి కాలు పట్టుకుని అలా ఉంచడానికి ట్రై చేయండి. ఆసన స్థితి. కాలు మీద కాలు వేస్తూ మీకు ఎవరికైనా లెగ్ పెయిన్ అది ఉంటే కనుక కాలు మీద వేయకుండా కింద పెట్టేసుకోండి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కాలు ఇలా కింద పెట్టుకుని కంటిన్యూ సేమ్ ఎక్సర్సైజ్. 10, 9, 8. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 7, 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్.
Same opposite leg. Last time opposite side. Same పొజిషన్. పట్టుకోవాలి, రెండు చేతులతో పాదం పట్టుకోవడానికి ట్రై చేస్తూ 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Hands relax, legs relax. వజ్రాసన్. మ్యాట్ ముందుకి వజ్రాసన్. నెక్ సైడ్ ఎక్సైజ్, చెవులు భుజాలకి టచ్ చేస్తూ సైడ్ ఎక్సైజ్, నెక్ ఎక్సైజ్. 6 5 4 3 2 1. రిలాక్స్. సుప్త వజ్రాసన్. రెండు పాదాలు కొంచెం దూరంగా, పూర్తిగా వేయలేని వాళ్ళు ఇలా అయినా ఉంచండి, అలా ఉంచినా చాలు. మిగిలిన వాళ్ళు సుప్త వజ్రాసన్ ఫస్ట్ టైం వేసేటప్పుడు మోచేతుల వరకే వేయండి. మజిల్స్ పూర్తిగా యాక్టివ్ అవడం కోసం మోచేతుల వరకే వేయండి. సుప్త వజ్రాసన్ మోచేతులు గ్రౌండ్ టచ్ చేసి అలా ఉంచండి. 6 5. ఫస్ట్ టైమే పూర్తిగా వేసేయద్దు, వచ్చినా సరే వేయొద్దు. 3. మజిల్ యాక్టివ్ అవ్వాలి. 2 1. రిలాక్స్. డౌన్. శశాంకాసన్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 2 1. రిలాక్స్. ఇంకొకసారి సుప్త వజ్రాసన్ లాస్ట్ 2 టైమ్స్. ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు ఇంతవరకే ఉండండి. ఇంకా చేయగలిగే వాళ్ళు పూర్తిగా సుప్త వజ్రాసన్ పూర్తిగా గ్రౌండ్ టచ్ అయిపోండి. తల గ్రౌండ్ టచ్ చేస్తూ తల ఫ్రీగా వదిలేయాలి. తల పై భాగం గ్రౌండ్ టచ్ చేయొద్దు, తల ఫ్రీగా వదిలేయాలి. రెండు చేతులు థైస్ మీద. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. ఇంకొకసారి డౌన్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 2 1. రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. ముందుగా ఒకసారి మార్జాలాసన్. లెగ్స్ రిలాక్స్ అవుతాయి. మార్జాలాసనం వేస్తూ తలపైకి, తల లోపలికి. తల పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. తల పైకి వెళ్తున్నప్పుడు నడుము లోపలికి. ఇలాగే చేస్తూ కాలు కూడా తల పైకి వెళ్తున్నప్పుడు కాలు పైకి, తల లోపలికి వస్తున్నప్పుడు తల మోకాలు టచ్ అవ్వడానికి ట్రై చేస్తూ లోపలికి. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. కాలు పైకి లోపలికి తీసుకెళ్ళి కాలు దించేయండి. కంటిన్యూ లెగ్ చేంజ్. ఒకసారి కాలు పైకి తీసుకెళ్తూ బ్రీత్ ఇన్, లోపలికి వస్తూ బ్రీత్ అవుట్. రిలాక్స్. సేమ్ లెగ్ చేంజ్. కాలు పైకి తీసుకెళ్తూ తల గ్రౌండ్ టచ్ చేస్తూ రిలాక్స్. వ్యాఘ్రాసన్. ఆసన్ కొద్దిసేపు అలా ఉంచండి. వ్యాఘ్రాసన్. కాలు పైకి తీసుకెళ్తూ తలపైకి, నడుము లోపలికి అలా ఉంచండి. అలాగే ఉంటూ స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాలు ఎంత వీలైతే అంత పైకి, తలపైకి. 6 5. వ్యాఘ్రాసన్. 4 3 2 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. వ్యాఘ్రాసన్. కాలు కొంచెం పైకి, ఇంకా పైకి. 6 5 4 3 2 1.
రిలాక్స్. సుప్త వజ్రాసనం లాస్ట్ టైం. సుప్త వజ్రాసనం ఎంత వీలైతే అంత ట్రై చేయండి. వజ్రాసనం వేసి కొంచెం వెనక్కి. వజ్రాసనమే వేయలేని వాళ్ళు వక్రాసన్. అందరూ సుప్త వజ్రాసనం లాస్ట్ టైం. థర్టీ సెకండ్స్ ఉంచాలి. పొజిషన్స్ 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17. నడుము స్ట్రెంత్ పెరుగుతుంది. 16, 15. మొత్తం షేప్ వర్క్ వస్తుంది. బాడీ అంతా పొట్ట తగ్గుతుంది, బటక్స్ తగ్గుతుంది, థైస్ షేప్ వర్క్ వస్తుంది. 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. స్ట్రైట్గా లేకపోతే పక్కకు వాలిపోండి, పక్కకు పడుకుని పోండి. వ్యాఘ్రాసన్ లాస్ట్ టైం. మార్జాలాసన్. ఇంకొకసారి జస్ట్ కాలు పైకి, తల పైకి, కాలు లోపలికి, తల లోపలికి. సేమ్ అదే లెగ్ కంటిన్యూ. లెగ్ చేంజ్ అవ్వకుండా కంటిన్యూ. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. కాలు పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. 6. మోకాళ్ళు నొప్పులు ఉంటే కనుక చేయొద్దు, ఆగిపోండి. 5, 4, 3. కాలు పైకి వెళ్తున్నప్పుడు తల పైకి. 2, 1. రిలాక్స్. స్టాండింగ్ ఎక్సర్సైజ్. రెండు చేతులు పైకి ఉంచుతూ చేతులతో సహా స్లోగా రొటేషన్. 3, 2, 1. రివర్స్. ఎక్కువ సార్లు వద్దు, కళ్ళు తిరుగుతాయి. 3, 2, 1. రిలాక్స్. రెండు కాళ్ళు కొంచెం దూరం. జస్ట్ హ్యాండ్స్ ఎక్సర్సైజ్. చేతులు లోపలికి, బయటికి. 3, 2, 1. రిలాక్స్. షోల్డర్ రొటేషన్. 3, 2, 1. రివర్స్. 3, 2, 1. రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా. పరివృత్త పార్శ్వ కోణాసన్. ఇంకొంచెం స్టెప్ పెంచుతూ మోకాలు బాగా బెండ్ చేసి ఈ చేతిని కాలు కింద నుంచి తీసుకెళ్తూ ఇది పోర్చర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. పార్శ్వ కోణాసన్. ఇలా చేయలేని వాళ్ళు మామూలుగా ఎలా చేసేయండి. చేయగలిగే వాళ్ళు జస్ట్ ఏ కాలు బెండ్ చేస్తున్నామో ఆ చేతిని కాలు కింద నుంచి తీసుకెళ్తూ మిగిలిన చేతిని ఇలా వెనక నుంచి పట్టుకోండి. పార్శ్వ కోణాసన్. రెండు చేతులు వెనకాల లింక్ అవ్వాలి. 3, 2,
అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఏ కాలు బెండ్ చేస్తున్నామో ఆ చేతిని కాలు కింద నుంచి తీసుకెళ్తూ మిగిలిన చేతిని పైనుంచి ఇలా పట్టుకోవాలి. ఓకే, ఆపోజిట్ లెగ్, రైట్ లెగ్తో సేమ్ ఎక్సర్సైజ్. కంటిన్యూ. రెండు చేతులు టచ్ అవ్వాలి. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఎంత వస్తే అంత ట్రై చేయండి. రిలాక్స్, లెగ్స్ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేయించింది, అందుకే హ్యాండ్స్ పెయిన్ వస్తాయి, హ్యాండ్స్ మజిల్ యాక్టివ్ అవుతుంది. ఇంకొకసారి హ్యాండ్స్ ఎక్సర్సైజ్. స్లోగా రొటేషన్. రెండు చేతులు పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. రివర్స్, రివర్స్, రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ రౌండ్ పార్శ్వకోణాసన్. లాస్ట్ రౌండ్. ఇబ్బంది అనిపిస్తే కనుక మామూలుగా చేసేయండి ఇలా. ఇది పార్శ్వకోణాసన్, ఇలా చేయండి సరిపోతుంది. ఇంకా చేయగలిగే వాళ్ళు ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి. మోకాలు బెండ్ చేసి, ఇది ఎంత వీలైతే అంత బెండ్ చేస్తూ ఈ చేతిని తొడ కింద నుంచి, థై కింద నుంచి తీసుకెళ్తూ వెనకాల రెండు చేతులు కలపాలి. అంతే. ట్రై చేయండి. లెఫ్ట్ లెగ్ ట్రై చేయండి. మన బాడీ ఈ బటక్స్ ఎంత వీలైతే అంత కింద పెంచండి, పుష్ చేయండి. 6, ఇంకొంచెం కిందకి. 5, 4, 3, 2, 1. రిలాక్స్. పార్శ్వకోణాసన్. రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్. లాస్ట్ టైం ఆపోజిట్ లెగ్, రైట్ లెగ్తో ఇంకొకసారి. లాస్ట్ టైం పార్శ్వకోణాసన్. కాళ్ళు దూరంగా, పాదం టర్న్ చేస్తూ మోకాలు బాగా బెండ్ చేయండి. బెండ్ చేస్తూ ఈ తల కూడా ఎంత వీలైతే అంత ముందున్న మోకాలు వైపు ఉంచాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. పార్శ్వకోణాసన్. రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. స్టమక్ ఎక్సర్సైజ్. పొట్ట కదిపేది. పూర్తిగా శ్వాస తీసుకుంటూ డీప్ బ్రీత్ ఇన్, పొట్ట కదపాలి. గాలి పీల్చి బంధించి పొట్ట కదపడం, అంతే. కంటిన్యూ. బ్రీత్ అవుట్ అయిపోతే రిలాక్స్, కొద్దిసేపు రిలాక్స్. మళ్ళీ సేమ్ రిపీట్. పూర్తిగా గాలి తీసుకుని బంధించి పొట్ట కదపాలి. గాలి బంధించి ఉండగా మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా పొట్ట కదపడానికి ట్రై చేయండి. లాస్ట్ 3 times. క్లోజ్ యువర్ ఐస్. పొట్ట లోపల అబ్జర్వ్ చేస్తూ గాలి పీల్చి బంధించి ఉన్నంతసేపు పొట్ట వేగంగా లోపలికి, ఇంకా లోపలికి, బయటికి పూర్తిగా ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలి. మొత్తం అపాన వాయువు అంతా పూర్తిగా యాక్టివ్ అవుతుంది. అపాన వాయువు సమతుల్యం అవుతుంది బాడీలో. అలాగే ప్రేగులు, మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. ఇప్పుడు చేసేది అయిపోయిన తర్వాత ఇంకొకసారి లాస్ట్ టైం చేసేటప్పుడు ఎక్కువ సమయం గాలి బంధించాలి. ట్రై చేయాలి ఇంకొంచెం ఫాస్ట్గా. ఇప్పుడు చేసేది అయిపోతే రిలాక్స్. రెండు కాళ్ళు దగ్గరికి ఉంచుతూ నమస్కార పోర్చర్. క్లోజ్ యువర్ ఐస్. ఏమీ చేయొద్దు.
కొద్దిసేపు ఇలా పొజిషన్లో ఉంచండి. ప్రణవాసన్. ఈ పొజిషన్లో ఉంటూ కదలకుండా ఉంచడానికి ట్రై చేయండి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని మీ శరీరంలో జరుగుతున్న మార్పులను అబ్జర్వ్ చేయండి. బాడీ ఏ విధంగా ఊగుతుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోవాలి. బయట ఆలోచనలు ఏవి రానివ్వద్దు. మీ ఆలోచన అంతా మీ శరీరం మీదే ఉంచాలి. కళ్ళు మూసుకొని కదలకుండా ఉండడానికి ట్రై చేస్తూ 2 కాళ్ళు పూర్తిగా దగ్గరికి. ఫోకస్. మీ శరీరాన్ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ అబ్జర్వ్ చేయండి బాడీని పూర్తిగా. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరవకూడదు. కళ్ళు మూసుకొని పూర్తిగా గమనించండి. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. సూర్య నమస్కారాస్. ఫస్ట్ రౌండ్ ఈజీగా 12 రౌండ్స్ ప్రణవాసన్. ఫస్ట్ రౌండ్ చేస్తున్నప్పుడు ఎక్కువ స్ట్రెచ్చింగ్ ఇవ్వద్దు. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. సెకండ్ రౌండ్ హస్త ఉత్తానాసన్. మోచేతులు స్ట్రైట్గా, అరిచేతులు పూర్తిగా టచ్ అవ్వాలి. పాదహస్తాసన్. 2 చేతులు పాదాల పక్కన, మోకాళ్ళు బెండ్ చేస్తూ అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్. అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి. పర్వతాసన్, శశాంకాసన్. అరిచేతులు అస్సలు కదపొద్దు. మోచేతులు గ్రౌండ్ టచ్ చేయండి. అరిచేతులు ఒక్కటే గ్రౌండ్ టచ్ అవుతూ అష్టాంగాసన్. అరిచేతులు కదపొద్దు. మోచేతులు ఎంత వీలైతే అంత చెస్ట్ వైపు గట్టిగా నొక్కండి. భుజంగాసన్. మోచేతులు కొంచెం బెండ్ చేసి ఉంచండి. మోచేతులు స్ట్రైట్గా తీసుకురావద్దు. పర్వతాసన్. 2 అరిచేతుల మధ్యలోకి లెఫ్ట్ లెగ్ తీసుకురావడానికి ట్రై చేయండి. అవ్వకపోతే కాలు ఎక్కడికి వస్తుందో చేతులే అక్కడికి తీసుకొచ్చేసి మిగిలిన కాలు వెనక్కి. వెంటనే పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. థర్డ్ రౌండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్.
బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వ సంచలనాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణవాసన్. ఫోర్త్ రౌండ్ బీజాక్షరాలు. హస్త ఉత్తానాసన్ హరం, పాదహస్తాసన్ హరీం, హ్రీం, అశ్వ సంచలనాసన్ హరోం, హ్రోం, పర్వతాసన్ హరైం, హరైం, శశాంకాసన్ హరోం, హరోం, అష్టాంగాసన్ హర, హర, భుజంగాసన్ హరం, హరం, పర్వతాసన్ హరీం, హ్రీం, అశ్వ సంచలనాసన్ హరోం, హ్రోం, పాదహస్తాసన్ హరైం, హరైం, హస్త ఉత్తానాసన్ హరోం, హరోం, ప్రణవాసన్ హర. హర. హస్త ఉత్తానాసన్ మిత్రాయ నమః, మిత్రాయ నమః, పాదహస్తాసన్ రవయే నమః, రవయే నమః, అశ్వ సంచలనాసన్ సూర్యాయ నమః, సూర్యాయ నమః, పర్వతాసన్ భానవే నమః, శశాంకాసన్ ఖగాయ నమః, ఖగాయ నమః, అష్టాంగాసన్ పూష్ణే నమః, పూష్ణే నమః, భుజంగాసన్ హిరణ్యగర్భాయ నమః, హిరణ్యగర్భాయ నమః, పర్వతాసన్ మరీచే నమః, మరీచయే నమః, అశ్వ సంచలనాసన్ ఆదిత్యాయ నమః, ఆదిత్యాయ నమః, పాదహస్తాసన్ సవిత్రే నమః, సవిత్రే నమః, హస్త ఉత్తానాసన్ అర్కాయ నమః, అర్కాయ నమః, ప్రణవాసన్ భాస్కరాయ నమః. భాస్కరాయ నమః. సిక్స్త్ రౌండ్ సేమ్ రిపీట్. హస్త ఉత్తానాసన్ ఓం హరం మిత్రాయ నమః, ఓం హరం మిత్రాయ నమః, పాదహస్తాసన్ ఓం హరీం రవయే నమః, ఓం హ్రీం రవయే నమః, అశ్వ సంచలనాసన్ ఓం హరోం సూర్యాయ నమః, ఓం హ్రూం సూర్యాయ నమః, పర్వతాసన్ ఓం హరైం భానవే నమః, ఓం హరైం భానవే నమః, శశాంకాసన్ ఓం హరోం ఖగాయ నమః, ఓం హరోం ఖగాయ నమః, అష్టాంగాసన్ ఓం హర పూష్ణే నమః, ఓం హరః పూష్ణే నమః, భుజంగాసన్ ఓం హరం హిరణ్యగర్భాయ నమః, ఓం హరం హిరణ్యగర్భాయ నమః, పర్వతాసన్ ఓం హరీం మరీచే నమః, ఓం హరీం హరిచయే నమః, అశ్వ సంచలనాసన్ ఓం హరోం ఆదిత్యాయ నమః, ఓం హ్రూం ఆదిత్యాయ నమః, పాదహస్తాసన్ ఓం హరైం సవిత్రే నమః, ఓం హరైం సవిత్రే నమః, హస్త ఉత్తానాసన్ ఓం హరోం అర్కాయ నమః, ఓం హరోం అర్కాయ నమః, ప్రణవాసన్ ఓం హర భాస్కరాయ నమః. ఓం హర భాస్కరాయ నమః. సెవెంత్ రౌండ్. ఇబ్బంది అనిపిస్తే ఒక రౌండ్ ఆగండి. సెవెంత్ రౌండ్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. ఎయిత్ రౌండ్. 1 హస్త ఉత్తానాసన్, 2 పాదహస్తాసన్, 3 అశ్వ సంచలనాసన్, 4 పర్వతాసన్, 5 శశాంకాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వ సంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 హస్త ఉత్తానాసన్, 12 ప్రణవాసన్. 9th రౌండ్. హస్త ఉత్తానాసన్ 1, నెక్స్ట్ పోచర్ 2, 3, 4, 5, 6, 7 భుజంగాసన్, 8, 9,
10, 11, 12. లాస్ట్ 3 రౌండ్స్. రెండు చేతులు నమస్కార పోర్చర్. నెక్స్ట్ పోర్చర్, రెండు చేతులు పూర్తిగా పైకి, బ్యాక్ బెండ్. నెక్స్ట్ పోర్చర్, రెండు చేతులు పాదాల పక్కన, తల కొంచెం లోపలికి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ బ్యాక్, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ తల పైకి. నెక్స్ట్ రెండు కాళ్ళు పక్క పక్క నుంచుతూ అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ తల లోపలికి, బటక్స్ పైకి. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేస్తూ బటక్స్ ఎంత వీలైతే అంత కిందకి. మో చేతులు గ్రౌండ్ టచ్ చేస్తూ తల గ్రౌండ్ టచ్ చేస్తూ కాళ్ళు చేతులు కదపకుండా ముందుకి. చెస్ట్ గ్రౌండ్ టచ్ అవ్వాలి, గెడ్డ నేలకు టచ్ అవ్వాలి. అరిచేతులు కాళ్ళు వేళ్ళు మోకాళ్ళు గ్రౌండ్ టచ్ అవ్వాలి. బటక్స్ ఒక్కటే గ్రౌండ్ టచ్ చేయొద్దు. నెమ్మదిగా తల చెస్ట్ పైకి. మో చేతులు కొంచెం బెండ్ చేసే ఉంచండి. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు. కాళ్ళు వేళ్ళతో పుష్ చేసి ఉంచండి. బటక్స్ పైకి, తల లోపలికి. మోకాలు స్ట్రైట్గా. లెఫ్ట్ లెగ్ రెండు చేతులు మధ్యలోకి తీసుకురావడానికి ట్రై చేస్తూ తల పైకి. అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి. రెండో కాలు ముందుకి. రెండు చేతులు పాదాల పక్కన, తల ఎంత వీలైతే అంత లోపలికి. రెండు చేతులు పైకి, మో చేతులు స్ట్రైట్గా, బ్యాక్ బెండ్. రెండు చేతులు నమస్కార పోర్చర్. 11th రౌండ్. హస్త ఉత్తానాసన్, బ్యాక్ బెండ్. పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. లాస్ట్ రౌండ్, 12th రౌండ్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. కంప్లీట్ రిలాక్స్. అమృతాసన్, పూర్తి విశ్రాంతి. పూర్తిగా మ్యాట్ మీద పడుకుంటూ శవాసన్. రెండు కాళ్ళు కొంచెం దూరం, రెండు చేతులు బాడీ పక్కన ఫ్రీగా వదిలేస్తూ రిలాక్స్. బాడీ కదపకుండా ఉంచడానికి ట్రై చేయండి. చేతులు కాళ్ళు కదపకుండా. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లిప్స్ ఓపెన్ చేయొద్దు, మాట్లాడొద్దు. రిలాక్స్, రిలాక్స్. చేతి వేళ్ళు కదపొద్దు. శరీరాన్ని కదపకుండా ఉంచాలి. రిలాక్స్, రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. పూర్తిగా గాలి తీసుకుని విడిచిపెడుతూ ఉండండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఎక్కువ గాలి తీసుకోవాలి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పూర్తిగా గాలి తీసుకున్న తర్వాత ఆకారం, ఊకారం, మాకారం ఒకే శ్వాసలో కొద్దిసేపు ఆ, దాని తర్వాత ఊ, లాస్ట్లో లిప్స్ క్లోజ్ చేసి మా. ఆ, ఊ, మా ఒకే శ్వాసలో పూర్తిగా శ్వాస తీసుకొని జస్ట్ ఆ, కొద్దిసేపు ఆ, దాని తర్వాత ఊ, వెంటనే లిప్స్ క్లోజ్ చేసి ఒకే శ్వాసలో ఒకదాని తర్వాత ఒకటి. అగైన్ డీప్ బ్రీత్ ఇన్,
గాలి తీసుకుని పొట్టలోంచి ఆకారం, చెస్ట్లోంచి గొంతులోంచి మా శబ్దాలు వస్తున్నట్టుగా భావిస్తూ డీప్ బ్రీత్ ఇన్. సౌండ్ కంటిన్యూ. భావన చేయాలి, పొట్టలోంచి వస్తున్నప్పుడు పొట్ట కిందకి వెళ్తున్నట్టు, పొట్టలోంచి గాలి బయటికి వెళ్తున్నట్టు. డీప్ బ్రీత్ ఇన్. చేస్తున్నప్పుడు చెస్ట్లోంచి. సౌండ్ స్టార్ట్. లాస్ట్ టైం. డీప్ బ్రీత్ ఇన్. ఎక్కువ సమయం. రిలాక్స్. సేతు బంధాసన్. రెండు కాళ్ళు ఫోల్డ్ చేస్తూ, అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ, కాళ్ళు ఎంత వీలైతే అంత బటక్స్ వైపుకి, రెండు కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్. సేతు బంధాసన్. బటక్స్ పైకి లేపి రెండు చేతులు నడుం కిందకు ఉంచుతూ సేతు బంధాసన్. 6 5 4 3 2 1 రిలాక్స్. రెండు కాళ్ళు దగ్గరకు ఉంచుతూ సేతు బంధాసన్. రెండు అరికాళ్ళు దగ్గరికి, పూర్తిగా దగ్గరికి. కాళ్ళు దగ్గరికి ఉంచుతూ సేతు బంధాసన్ ట్రై చేయండి. మోకాళ్ళు కూడా దగ్గరికి, కొంచెం రెండు మోకాళ్ళ దగ్గరికి. పాదాలు మాత్రం దగ్గరికి, మోకాళ్ళు విడిపోయినా సరే పాదాలు విడిపోవద్దు. 6 5 4 3 2 1 రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. రెండు చేతులు తల కిందకి. సింగిల్ లెగ్ ఉత్తాన పాదాసన్. కాలు పైకి, పాదం ముందు ప్రెజర్. 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. ఎంత వీలైతే అంత పైకి. పాదం ముందు ప్రెజర్, మోకాలు స్ట్రైట్గా. 10 9 8 7 కింద దిగిపోతే ఇంకో కొంచెం పైకి. 6 5 4 3 2 1 రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. సేతు బంధాసన్. రెండు కాళ్ళు దగ్గరికి ఉంచుతూ, మోకాళ్ళు ఒకవేళ విడిపోయినప్పటికీ రెండు పాదాలు మాత్రం దగ్గరికి ఉంచండి. లాస్ట్ టైం సేతు బంధాసన్. అప్. 30 seconds. ఇంకొంచెం పైకి. రెండు చేతులు బటక్స్ కిందకి. 30 29 28 27 26 25 24 23 22 21 20 19 18 17 16 15. తీసేస్తే కనుక ఇంకొకసారి మళ్ళీ తిరిగి ట్రై చేయండి. 14 13 12 11 10 9 8 7 6 5 4
3 2 దించేటప్పుడు స్లోగా 1 నెమ్మదిగా దించండి. రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. రిలాక్స్. 2 చేతులు తల కిందకి. Deep breathe in, breathe out. Same single leg Uttana Padasana, single leg last round. ఒక్క అడుగు పైకి లేపుతూ పాదం ముందు ప్రెజర్ ఉంచడానికి ట్రై చేయాలి. సింగిల్ లెగ్ బాగా చేయండి, తర్వాత 2 కాళ్ళు చేయొచ్చు. ముందు సింగిల్ లెగ్ పోర్చర్ బాగా మెయింటైన్ చేయండి. 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Opposite leg, right leg ఎంత వీలైతే అంత పైకి, అప్ 20 పాదం ముందు ప్రెజర్. 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7. కాలు కొంచెం పైకి. 6 5 4 3 2 1. Relax. Hands relax, legs relax. రివర్స్ పోర్చర్, బోర్లా పడుకోండి. రివర్స్ పోర్చర్. ధనురాసన్. ధనురాసన్ 2 కాళ్ళు ఫోల్డ్ చేసి 2 చేతులతో పాదాలు పట్టుకోండి. జస్ట్ పట్టుకొని తల కొంచెం పైకి, స్టార్టింగ్ తల ఒక్కటే పైకి చాలు, బాడీ ఫ్రీ అవుతుంది. 6 5 4 3 2 1. రిలాక్స్. ఒకేసారి ధనురాసన చేసేయద్దు, మజిల్స్ పట్టేసే అవకాశం ఉంటుంది. ధనురాసన్ అగైన్ రిపీట్. 2 చేతులతో మీ యాంకిల్స్ గట్టిగా పట్టుకుంటూ ధనురాసన్. తలపైకి, చెస్ట్ పైకి, కాళ్ళు ఎంత వీలైతే అంత పైకి, మోకాళ్ళతో సహా, పాదాలు ఇంకొంచెం పైకి. 6 5 4 3 2 1. రిలాక్స్. ధనురాసన్ చేయలేని వాళ్ళు శలభాసన్. 2 కాళ్ళు పైకి, మోకాళ్ళు బెండ్ చేయకుండా 2 కాళ్ళు ఎంత వీలైతే అంత పైకి. ధనురాసన్ ఇబ్బంది అనిపిస్తే శలభాసన్. అగైన్ ధనురాసన్. 2 కాళ్ళు దగ్గరికి ఉంచుతూ ధనురాసన్. పాదాలు దగ్గరికి, మోకాళ్ళు విడిపోయినా 2 కాళ్ళు బొటన్ వేళ్ళు ఖచ్చితంగా టచ్ చేసి ఉంచుతూ ధనురాసన్. 2 కాళ్ళు వేళ్ళు టచ్ చేయాలి, మోకాళ్ళు విడిపోయినా 2 కాళ్ళు వేళ్ళు విడిపోవద్దు. ఇంకొంచెం పైకి 2 కాళ్ళు దగ్గరికి ఉంచుతూ ధనురాసన్. 10 9 8 7
6 రెండు కాళ్ళు బటన్ వేలు టచ్ అవ్వాలి 5 4 3 2 1 రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం లాస్ట్ టైం. లాస్ట్ టైం ధనురాసన్ 30 సెకండ్స్. హ్యాండ్స్ పొజిషన్స్, లెగ్స్ పొజిషన్స్. రెండు కాళ్ళు దగ్గరికి, వీలైతే కనుక రెండు కాళ్ళు దగ్గరికి, రెండు పాదాలు దగ్గరికి ఉంచుతూ అప్ 30 సెకండ్స్. 30 29 28 పాదాలు ఇంకొంచెం పైకి 27 26 25 24 23 20 2 21 20 19 18 ఇంకొంచెం పైకి 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 relax. Legs relax, hands relax. Just relax. Slowly breathe in, breathe out. సుఖాసన్ కూర్చుని పడు. సుఖాసన్ పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, మిగిలిన వాళ్ళు సింగిల్ లెగ్ కాలు మీద కాలు వేసుకుని నాడీ శుద్ధి. సేమ్ హ్యాండ్స్ పొజిషన్. నాసికా ముద్ర. రైట్ హ్యాండ్ చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేస్తూ హ్యాండ్స్ పొజిషన్. నడు స్ట్రైట్గా. ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తూ కిందన్న చేయ చిన్ ముద్ర. నడు స్ట్రైట్గా. లెఫ్ట్తో స్లోగా బ్రీత్ ఇన్, క్లోజ్. గాలి బంధించి ఉంచాలి. అంతర్ కుంభకం 3 2 1. రైట్తో బ్రీత్ అవుట్. గాలి బంధించండి. బాహ్య కుంభకం 2 1. రైట్తోనే బ్రీత్ ఇన్, క్లోజ్ చేయాలి. 3. అంతర్ కుంభకం 2 1. లెఫ్ట్తో డీప్ బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అయ్యాక కూడా గాలి బంధించాలి. 2 1. లెఫ్ట్తోనే బ్రీత్ ఇన్. ఇప్పుడు ఒక రౌండ్ అయింది. లెఫ్ట్తో బ్రీత్ ఇన్. లాస్ట్ 3 రౌండ్స్. గాలి బంధించండి. 5. నడు స్ట్రైట్గా. 4 3 2 1. రైట్తో బ్రీత్ అవుట్, క్లోజ్. 3. బాహ్య కుంభకం 2 1. రైట్తో బ్రీత్ ఇన్, క్లోజ్. గాలి బంధించాలి. 5 4 3 2 1. బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేసే గాలి బంధించాలి. బాహ్య కుంభకం 3. రెండు నాస్ట్రిల్స్ క్లోజ్ చేయాలి. 2 1. లాస్ట్ 2 రౌండ్స్. లెఫ్ట్తో స్లోగా బ్రీత్ ఇన్, గాలి బంధించాలి. 6 5 4 3 2 1. రైట్తో బ్రీత్ అవుట్, క్లోజ్ చేయాలి. 3 2 1. రైట్తోనే బ్రీత్ ఇన్, క్లోజ్. 6 5 4 3 2 1. లెఫ్ట్తో బ్రీత్ అవుట్, క్లోజ్. బాహ్య కుంభకం 3 2 1. లాస్ట్ రౌండ్. నడు స్ట్రైట్గా కరెక్ట్గా చేయాలి. లెఫ్ట్తో డీప్ బ్రీత్ ఇన్. కంట్రోల్ చేసుకోగలగాలి. బాడీని, శ్వాసని నియంత్రించాలి. 12
11, 10, రెండు నాసిల్స్ క్లోజ్ చేయాలి. 9, 8, నడు స్ట్రైట్గా. 7, 6, 5, 4, 3, 2, 1. రైట్తో బ్రీత్ అవుట్ చేసిన వెంటనే క్లోజ్. బ్రీత్ అవుట్, క్లోజ్. గాలి తీసుకోకూడదు. 5, 4, 3, 2, 1. రైట్తోనే బ్రీత్ ఇన్. కంట్రోల్ చేయగలగాలి ప్రాణశక్తిని. క్లోజ్. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. బ్రీత్ అవుట్, క్లోజ్ చేయాలి. లాస్ట్లో గాలి విడిచిపెట్టి బంధించాలి. ఇంకా 6, 5, బంధించడానికి ట్రై చేయండి. 4, 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. రెండు చేతులు చిన్న ముద్ర. కళ్ళు తెరవద్దు. శ్వాసను బాగా నియంత్రించిన తర్వాత ఇంద్రియాలు పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయి. కళ్ళు తెరవద్దు. తల స్ట్రైట్గా, తల కొంచెం పైకి ఉంచుతూ రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయండి. భ్రూ మధ్య స్థానం నందు దృష్టి నిలుపుతూ ఆలోచనలు ఏవి రానివ్వద్దు. ధారణ, ఫోకస్ చేయాలి. 10, ఇబ్బంది అనిపిస్తున్నా ట్రై చేయండి, అలా ప్రాక్టీస్ అవుతుంది. 9, రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయగలగాలి. 8, కొంచెం ఫోకస్. 7, హెడేక్ అది స్టార్టింగ్లో అనిపిస్తాయి, చేస్తూ ఉంటే ఏమనిపించదు. 6, జస్ట్ 10 నెంబర్సే కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. 5, కంటిన్యూ. రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్. 4, 3, ఇంకొంచెం లోపలికి. 2, 1. రిలాక్స్. కళ్ళు తెరవద్దు. నెక్ రిలాక్స్. నమస్కార పోర్చర్. 3 times ఓంకారం. నడు స్ట్రైట్గా. డీప్ బ్రీత్ ఇన్. Again, deep breathe in. Last time, deep breathe in. Rough for hands. కొంచెం ఫాస్ట్గా. 6, 5, 4, 3, 2, 1. టచ్ యువర్ నెక్ ఆర్ టచ్ యువర్ ఐస్. కొద్దిసేపు ఉంచండి అలా. మీ చేతులు మీ బాడీని టచ్ చేస్తూ 10 seconds అయినా ఉంచండి. మొత్తం ఫేస్ అంతా రిలాక్స్ అవుతుంది. వాటర్ బోన్ చేసిన తర్వాత ఎక్కువ తాగొద్దు. అలాగే నైట్ టైం ఎక్కువ తాగొద్దు. జస్ట్ ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది. డే మొత్తంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోపల ఎంత వాటర్ తాగగలిగితే అంత తాగండి. ఆ వాటరే మొత్తం బాడీకి అంతటికీ పూర్తిగా క్లెన్జింగ్కి ఉపయోగపడుతుంది. అలాగే అవయవాలన్నిటికీ కూడా వాటర్ పూర్తిగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అంత ఫ్రీగా వాటర్ మూమెంట్ అనేది సెల్స్ వరకు వెళ్ళడానికి ఎక్కువ మూమెంట్ ఉండదు. అందువల్ల ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ముందే వాటర్ ఎక్కువ తీసుకోండి. మినిమం 2 liters వరకు ట్రై చేయండి. యోగాకు ముందు 1 liter, యోగా తర్వాత 1 liter. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ మధ్యలో 1 liter తీసుకుంటే సరిపోతుంది. కొంచెంగా లంచ్ అయిన తర్వాత 2 hours వరకు వాటర్ తీసుకోవద్దు.
దాని తర్వాత ఒక హాఫ్ లీటర్ అయినా తీసుకుని అప్పుడు ఏమైనా తినడానికి ట్రై చేయండి. స్నాక్స్ అది ఏదైనా తినే ముందుగానే ఒక పావు గంట ముందే వాటర్ ఒక హాఫ్ లీటర్ అయినా ఎంత వీలైతే అంత వాటర్ తీసుకుని అప్పుడు చేయండి. దాని తర్వాత లాస్ట్లో డిన్నర్ తర్వాత లాస్ట్లో పడుకునే ముందు 1 గ్లాసు వాటర్ తాగండి, సరిపోతుంది. నమస్తే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.